ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు. అండ్ ఆ పర్సన్ నేమ్ని తలుచుకోండి, ఆ పర్సన్తో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది మేల్ కోసమైనా ఫీమేల్ కోసమైనా బోత్ కోసం చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసమైనా చూడొచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరి కోసమైతే మీరు ఈ రీడింగ్ ఓపెన్ చేశారో, ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా అండ్ ఏంటి ఫర్దర్గా ఏంటి అనేది ఈ రీడింగ్లో మనం చూద్దాం. అండ్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. సో ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. అందుకే మీ రీడింగ్ చూస్తున్నారు. ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో దీని నుంచి మీకు యూనివర్స్, నేను వీడియో పోస్ట్ చేయడం కాదు, యూనివర్స్ మీ దాకా ఆ మెసేజ్ రిసీవ్ అవ్వాలి అనే మీకు ఈ వీడియో మీ ముందుకు వచ్చేలాగా చేస్తుంది. ప్రతిదానికి ఏదో ఒక పర్టికులర్ రీజన్ అయితే తప్పకుండా ఉంటుంది. ఏ రీజన్ లేకుండా ఈ వీడియో మీ ముందు వరకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు మీ సిచ్యువేషన్స్కి అవసరం ఉంటుంది కాబట్టి ఈ రీడింగ్ మీ ముందుకు వస్తుంది గైడెన్స్గా. సో చూద్దాము మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా అనేసి. మేబీ మీ ఫ్రెండ్ కోసమైనా చూడొచ్చు, మీ వైఫ్ కోసం చూడొచ్చు, ఆర్ ఎల్స్ మీ హస్బెండ్ కోసం చూడొచ్చు, మీ స్పెషల్ పర్సన్ కోసం కావచ్చు, మీ క్రష్ కోసం కావచ్చు, మీ లవ్ ఇంట్రెస్ట్ కోసం కావచ్చు, ఈవెన్ మీ ఫ్రెండ్ కానీ మీ ఇష్టపడే పర్సన్కి కానీ ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో ఈవెన్ మీ జాబ్ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కోసం కావచ్చు, బిజినెస్ కోసం కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా లవ్, రిలేషన్షిప్, థర్డ్ పార్టీ ఇష్యూ, ఆ పర్సన్కి నాకు మళ్ళీ రీయూనియన్ అవుతుందా లేదా, మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా రారా, సో ఏంటి నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్ నేను ఎలా తీసుకోవాలి, సో ఇట్లా మీకు గైడెన్స్ కావాలి అంటే కనుక వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. సో యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎనర్జెటికల్లీ కనెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. లైక్ చేయండి, హైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మా వ్యూవర్స్, వాళ్ళ పార్ట్నర్కి మా వ్యూవర్స్ అంటే ప్రేమ ఉందా లేదా క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. నైట్ ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్,
the High Priestess, the Hierophant, Nine of Pentacles, Justice, Five of Wands, Death, Six of Swords, Seven of Swords, Queen of Swords, Two of Swords, the Lovers, Two of Wands, Two of Pentacles. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ అనమాట. ఈ పర్సన్ ఇప్పటిదాకా వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసమే ఆలోచించారండి. వాళ్ళ కోసమే ఆలోచించుకున్నారు, వాళ్ళ లైఫ్ కోసమే ఆలోచించుకున్నారు. బట్ ఎట్ ప్రెసెంట్ అయితే ఈ పర్సన్ మీ విషయంలో అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. మీ విషయంలో అయితే ఈ పర్సన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీ విషయంలో అయితే ఈ పర్సన్ అట్రాక్షన్ చూపిస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకేనా, అట్రాక్షన్ చూపిస్తున్నారు. ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్, నాకు తెలిసి ఈ పర్సన్కి ఈగో ఇష్యూస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. మీకు ఈ పర్సన్కి మధ్య చిన్న చిన్న గొడవలు కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, ఈగో ఇష్యూస్ కానీ, అంటే ఫస్ట్ నేనెందుకు మాట్లాడాలి అనే టైప్లో ఈగో ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, ఒకరంటే ఒకరికి ప్రేమ. ఇద్దరు యూనియన్ కోరుకుంటున్నారు, ఇద్దరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ కూడా ఈ రిలేషన్ విషయంలో హ్యాపీనెస్, ఎమోషనల్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అయితే మీ నుంచి కోరుకుంటున్నారు. మీతో కలిసి పర్సన్ సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. మీతో ఉంటేనే ఆ పర్సన్ హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ అయితే ఆ పర్సన్లో ఉంది. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి. బట్ ఈగో ఇష్యూస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ కానీ, గొడవలు కానీ ఉంటాయి. దానివల్లే మీ ఇద్దరు డిస్ట్రాక్షన్స్లో ఉన్నారు. బట్ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఈ పర్సన్ ఏంటంటే స్లో మూవింగ్ ఎనర్జీలో కనిపిస్తున్నారండి. ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, కానీ ఈ పర్సన్ ఎలా అంటే మీకు ప్రపోజ్ చేయడానికి అయితే కొంతవరకు భయపడుతున్నారు. మీకు ఏదన్నా ఆఫర్ చేయాలి అంటే కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. బట్ డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది. అండ్ ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ తీసుకురావడానికి, ఈ రిలేషన్ని గ్రౌండింగ్ ఎనర్జీ తీసుకురావడానికి అయితే ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆర్ఎల్స్ చాలా రోజుల నుంచి ఈ పర్సన్కి మీ విషయంలో కొంచెం పాజిటివ్నెస్ అనిపిస్తుంది. మీతో ఉంటే వాళ్ళ లైఫ్ స్టేబుల్గా ఉంటుంది, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్టేబుల్గా ఉంటుంది. ఇద్దరి మధ్య రిలేషన్ హ్యాపీగా కంటిన్యూ అవుతుంది. నిదానంగా అయినా సరే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టేబుల్గా కంటిన్యూ అవుతుంది. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది. ఈ పర్సన్ చేసే ఆఫర్ వల్ల మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవింగ్ ఎనర్జీ, బట్ స్లో అండ్ స్టడీ అన్నమాట. ఈ పర్సన్ మీ దగ్గరికి రాకుండా వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీకు వాళ్ళ మనసులో ఉన్న ఇష్టం చూపించకుండా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో మీకు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావాలనుకుంటున్నారు, ఆర్ఎల్స్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, మీకు ఏదన్నా సాలిడ్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్ విషయంలో. సో ఈ పర్సన్కి ప్రేమ అయితే ఉంది అండ్ ఈ రిలేషన్షిప్ని స్టేబుల్గా ముందుకు తీసుకెళ్ళాలి, లాంగ్ టర్మ్ వరకు కంటిన్యూ చేయాలి అని అయితే ఈ పర్సన్కి ఉంది. అండ్ మీ పర్సన్కి మీకు అట్ ప్రెసెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఆ పర్సన్ మళ్ళీ ఆఫర్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో ఏదైనా కార్మిక్ కనెక్షన్స్ కూడా ఉండుంటాయండి. సో దానివల్లే ఈ పర్సన్ కొంతవరకు జంకుతున్నారు. వాళ్ళు ఇచ్చే ఆఫర్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? కార్మిక్ సిచ్యువేషన్స్ అంటే కార్మిక్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. సో సమ్హౌ ఈ పర్సన్ వదులుకోలేని సిచ్యువేషన్స్ ఏదైనా ఉండొచ్చు. రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్కి ఎక్కువ ఉండొచ్చు. మేబీ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ. సో కార్మిక్ కనెక్షన్స్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్నాయి. పర్సన్కి ప్రేమ ఉంది, బట్ డెఫినెట్లీ మీకు ఈ పర్సన్కి మధ్య
మీకు ఈ పర్సన్‌కి మధ్య కూడా కార్మిక్ కనెక్షన్ ఉండే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు మెసేజ్ ఆర్ ఎల్స్ మీకు కాల్ ఈ పర్సన్ చేయాలి అనుకుంటున్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ మీకు మళ్ళీ అప్రోచ్ అవుతారు. ఎందుకంటే ఈ పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా, ఎంత మీ నుంచి దూరంగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ. ఎంత ఈ పర్సన్ బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్ళాలి అన్నా కూడా ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతున్నారు. వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదు, వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదు. మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం ఉంది, మీరంటే ఈ పర్సన్కి ప్రేమ ఉంది. కానీ ఈ పర్సన్ చాలా ఇంట్యూటివ్ పర్సన్ అయి ఉండాలి. అంటే హై ఇంట్యూషన్ ఉన్న పర్సన్ అయి ఉండాలి. మేబీ ఈ పర్సన్ సంథింగ్ ఏదైనా స్పిరిచువాలిటీలో కూడా ఉంటూ ఉండొచ్చు. టెంపుల్ కానీ ఆర్ ఎల్స్ మంచి పొజిషన్లో లైక్ గవర్నమెంట్ జాబ్స్ కానీ స్పిరిచువాలిటీలో కానీ ఇలా ఉండొచ్చు. లేదంటే ఈ పర్సన్ టీచర్ ఆర్ ఎల్స్ చెప్పాను కదా, ఇదర్ బిజినెస్ కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ పర్సన్ చాలా వరకు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ ముందు ఓపెన్ అప్ అవ్వకూడదు, వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది అని బయటపడకూడదు. సో బయటపడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఆ పర్సన్కి తెలియట్లేదు. కాబట్టి ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది ఇప్పటిదాకా కంట్రోల్ చేసుకున్నారు. బట్ ఇప్పటికీ అది ఆ పర్సన్కి కంట్రోల్ అవ్వట్లేదు. డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే ఛాన్స్ తీసుకుంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి హెరోఫెంట్ కార్డ్. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. లేదంటే ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా అయి ఉండాలి. ఈ పర్సన్ సపరేట్ మ్యారీడ్ ఆర్ మీరు సపరేట్ మ్యారీడ్. సో ఇద్దరు మ్యారీడ్ పర్సన్స్ అయినా అయి ఉండాలి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి ఈ రిలేషన్ ఎంత దూరం వరకు వెళ్తుందో తెలియట్లేదు. మీకు ఏం ఆఫర్ చేయాలో తెలియట్లేదు. ఎక్కడి వరకు వెళ్తుందో అర్థం కావట్లేదు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే కొంతవరకు బ్రేక్ వేస్తున్నారు, కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా, అసలు నేను చేసేది రైటేనా, నేను చేసేది రాంగా, ఏమీ ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ తన ఎమోషన్స్ సీక్రెట్గానే దాచిపెడుతున్నారు, ఓపెన్ అప్ అవ్వట్లేదు, బయటికి చెప్పలేకపోతున్నారు, చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. బట్ ఈ పర్సన్కి మీరంటే చాలా 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 అట్రాక్షన్ అయితే ఉంది. సో నాకు తెలిసి ఈ పర్సన్ మీ రిలేషన్ లాంగ్ టర్మ్గా లాంగ్ లాస్టింగ్గా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. అండ్ మీ బ్యూటీకి కావచ్చు, మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్కి కావచ్చు, ఈ పర్సన్ చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. మీకు మీ పర్సన్కి మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు. సో ఈ పర్సన్ రిచ్ ఆర్ మీరు రిచ్. సో ఇద్దరిలో ఎవరో ఒకరు రిచ్ పర్సన్స్ అయితే అయి ఉండొచ్చు. మీకు మీ పర్సన్కి మధ్య ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఉన్నాయి. ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో గ్రోత్ కోరుకుంటున్నారు. దీన్ని చాలా ముందు వరకు తీసుకెళ్ళాలి, చాలా ఫార్వర్డ్ వెళ్ళాలి. ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి, ఎక్కడ దాకా వెళ్తుందో ఈ రిలేషన్షిప్ వాళ్ళకి అర్థం కావట్లేదు. బట్ ఇది లాంగ్ జర్నీ కావాలని అయితే ఈ పర్సన్కి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ మీతో ఆ కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు కాబట్టి మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటున్నారు. సో మిమ్మల్ని ఈ పర్సన్ ఒకటి, ఈ పర్సన్కి మీరంటే లవ్ ఉంది, కానీ సో సంథింగ్ ఎవరో పర్సన్ మాత్రం ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇక్కడ మదర్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఆ మదర్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ వాళ్ళ మదర్ మీ పర్సన్ని డౌన్ చేయడం కానీ, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, మీ ఇద్దరి మధ్య వాళ్ళ మదర్ కానీ, సో ఎవరో లేడీ ఫిగర్ మాత్రం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఈవెన్ అది థర్డ్ పార్టీ అవ్వచ్చు,
మదర్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇక్కడ మీ పర్సన్ అయితే కంట్రోల్ చేస్తున్నారు అనేదైతే కనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ అయితే మాత్రం మీతో లాంగ్ టర్మ్‌గా రిలేషన్‌షిప్ జర్నీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అండ్ జస్టిస్, డెఫినెట్‌లీ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో జస్టిస్ చేస్తారండి. చెప్పాను కదా! మీ పర్సనల్ లైఫ్‌లో సంథింగ్ ఏదో కార్మిక్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయండి. పర్సన్‌కి ప్రేమ ఉంది కానీ మేబీ ఈ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ కోర్ట్ ఇష్యూస్ ఏదన్నా ఉండుండొచ్చు. దానికోసం ఆలోచిస్తున్నారు. మేబీ డైవర్స్ కానీ, ఏదైనా ప్రాపర్టీస్ ఇష్యూస్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ. సో, దాని మీద ఈ పర్సన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. డైవోర్స్ ఇష్యూస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ సెపరేటెడ్ పర్సన్ అయినా అయి ఉండాలి. ఎట్ ప్రెజెంట్ డైవర్స్ కోసమైనా ట్రై చేస్తూ ఉండాలి. ఆర్ ఎల్స్ జస్టిస్ అదంతా ఏమీ లేదు. మీరు అన్‌మ్యారీడ్, ఈ పర్సన్ అన్‌మ్యారీడ్ అయిన సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ 5 ఆఫ్ వ్యాండ్స్, నాకు తెలిసి మీకు మీ పార్ట్నర్ మధ్య రిలేషన్‌షిప్‌లో చాలా ఇష్యూస్ అయ్యాయి. ఆర్ ఎల్స్ చాలా గొడవలు అయ్యాయి. మీ పర్సన్ లైఫ్‌లో కూడా చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఎట్ ప్రెజెంట్. చాలామంది ఇన్వాల్వ్ అవ్వడం తన లైఫ్‌లో, తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, ఆర్ ఎల్స్ గొడవలు పెట్టుకోవడం, ఈవెన్ మీ ఇద్దరూ గొడవ పడడం, ఆర్గ్యుమెంట్ కానీ, ఫైట్ కానీ, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య జరగడం. పర్సన్‌కి మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిందండి. మీ ఇద్దరి మధ్య రిలేషన్స్ విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలియడం కానీ, మీ ఫ్యామిలీకి తెలియడం కానీ, ఫ్యామిలీస్ ఇన్వాల్వ్‌మెంట్, ఎయిదర్ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్‌మెంట్ మీ ఇద్దరి మధ్య ఎక్కువ ఉంది అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ డెఫినెట్‌గా మీ ఇద్దరి మధ్య రిపీటెడ్‌గా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అయితే నడుస్తున్నాయి. కాసేపు రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ మీ రిలేషన్‌షిప్ న్యూగా స్టార్ట్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. ఒకసారి మీరు ఆ పర్సన్ మీద కోపంతో వద్దనుకుంటారు. ఆ పర్సన్ ఒకసారి మీ మీద కోపంతో వద్దనుకుంటారు. ఎందుకులే ఇంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఇంత రిస్క్ అవుతుంది, ప్రెజెంట్ నేను సైలెంట్‌గా ఉండడమే బెటర్ ఏమో అని ఆ పర్సన్ అనుకుంటారు. సో, మీ ఇద్దరి మధ్య మేజర్‌గా కారణం ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, రిపీటెడ్‌గా ఆన్ అండ్ ఆఫ్ జరుగుతోంది. పర్సన్ రిలేషన్‌షిప్‌లో చాలా చేంజ్ అయిపోయారు. ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంతకు ముందులాగా ఈ పర్సన్ లేరు. చాలా చేంజ్ అయిపోయారు. అండ్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. 6 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. నాకు తెలిసి ఈ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళుంటారు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరు మ్యూచువల్‌గా అయినా సెపరేషన్ అయ్యి ఉండాలి. మీ పర్సన్ అయితే కొంత దూరం మీకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పర్సన్ మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. పర్సన్‌కి ప్రేమ అయితే ఉంది. మేబీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది. కానీ ఈ పర్సన్ అయితే మెంటల్లీ అయితే మీ నుంచి దూరం అవ్వలేదు. ఇంకా మీ గురించి ఆలోచనలు అయితే ఈ పర్సన్‌లో ఉన్నాయి. అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఎండ్ చేసుకోకూడదు, ఎండ్ అయిపోకూడదు, మీకోసం రావాలి. మీ గురించి ఈ పర్సన్ ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారు. అండ్ 7 ఆఫ్ స్వర్డ్స్ అండి. ఈ పర్సన్ ఎంత మీ నుంచి పారిపోవాలని చూస్తే అంత మీకు దగ్గర అవుతున్నారు. ఎంత మీ నుంచి దూరం అవ్వాలి అనుకుంటే అంత థాట్స్ పరంగా మీకు కనెక్ట్ అవుతున్నారు. మీ నుంచి తప్పించుకొని దూరం వెళ్ళలేకపోతున్నారండి. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్. 7 ఆఫ్ స్వర్డ్స్. ఎంత ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళాలని ఆ పర్సన్ ప్రయత్నం చేసినా సరే, బట్ ధ్యాస మొత్తం మీ పర్సన్‌కి మీ మీదే ఉంది. వెళ్ళాలి అనుకుంటున్నారు, మీకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నారు, బట్ వెళ్ళలేకపోతున్నారు. మళ్ళీ మీ వైపే చూస్తున్నారు. చూడండి, ఈ పర్సన్ 7 ఆఫ్ స్వర్డ్స్. వెళ్ళాలి అనుకుంటున్నారు, ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు, మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు, కానీ రిపీటెడ్‌గా మళ్ళీ బ్యాక్‌కి తిరిగి చూస్తున్నారు ఈ పర్సన్. వెళ్ళేవాళ్ళు వెళ్ళాలి కదా! కానీ మళ్ళీ వెనక్కి తిరిగి మీ వైపు చూస్తున్నారు. అంటే ఇంకా మీరంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా మీరంటే అట్రాక్షన్ ఉంది.
ఇంకా మీరంటే ప్రేమ ఉంది. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ నాకు తెలిసి ఈ పర్సన్‌కి రియాలిటీ ఏంటి అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. అండ్ కొంచెం మీరు స్ట్రిక్ట్ అని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ కమిట్మెంట్ ఇవ్వమని మీరు ఇబ్బంది పెడుతున్నారు అని కూడా ఆలోచిస్తున్నారు. మీరు ఆ పర్సన్ విషయంలో ప్రేమ చూపించకుండా టూ మచ్ స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు. ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది కానీ, మీరు ఆ పర్సన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అవుతున్నారు. ఆ పర్సన్‌కి కోఆపరేట్ చేయట్లేదు అని ఆలోచిస్తున్నారు. అసలు మీ మనసులో ఎట్ ప్రెజెంట్ ఏముందో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో, కంట్రోల్ మొత్తం ఆ పర్సనే తీసుకోవాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. టూ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ అయితే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. యెస్సా? నోనా? అసలు వాళ్ళకి మీరంటే ఎట్ ప్రెజెంట్ ప్రేమ ఉందా? లేదా? ఏం చెయ్యాలి? నాకు తెలిసి ఈ పర్సన్ లైఫ్‌లో ఎవరో థర్డ్ పార్టీ కూడా ఉన్నట్టున్నారండి. అందుకే ఈ పర్సన్ డెసిషన్ తీసుకోకుండా కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయారు. క్లారిటీ రావట్లేదు ఈ పర్సన్‌కి. ఎటు డిసైడ్ అవ్వాలి? ముందుకు వెళ్ళాలా? లేకపోతే వెనక్కి డ్రాప్ అవ్వాలా? నేను వాళ్ళ నుంచి దూరంగా ఉండలేకపోతున్నాను. ఆ క్లారిటీ అయితే నాకుంది. వాళ్ళు కూడా నా నుంచి దూరంగా ఉండలేరు. ఆ క్లారిటీ కూడా నాకుంది. మేబీ ఈ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ మెసేజ్ కానీ, కాల్ కానీ ఏదో ఒకటి ఈ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, కన్‌ఫ్యూజన్‌లో అయితే ఎక్కువ ఉంటున్నారు ఈ పర్సన్. ఇండెసిసివ్ ఎనర్జీ కనిపిస్తుంది. లవర్స్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్‌మేట్ కనెక్షన్ అని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరంటే ప్రేమ అయితే ఈ పర్సన్‌కి ఉంది. అందులో డౌటే లేదు. పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు. మీతో కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. మీకన్నా ఎక్కువ ప్రేమ ఇంకెవరూ చూపించలేరు ఈ ప్రపంచంలో వాళ్ళకి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అండ్ 2 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు ఆ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండొచ్చు. ఈ పర్సన్ ట్రావెల్ చేస్తూ మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో ప్యాషన్ కానీ, అట్రాక్షన్ కానీ ఎక్కువ చూపిస్తున్నారు మీ విషయంలో. దూరం నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ స్పైయింగ్ కూడా చేస్తున్నారు. ఎట్లా మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ తగ్గించాలి అని ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో 2 ఆఫ్ పెంటికల్స్ చూడండి. మళ్ళీ జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గించాలని ఉంది. అండ్ బట్ ఈ పర్సన్‌కి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది తెలియట్లేదు. నాకు తెలిసి 222 ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ ఎక్కువ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కన్‌ఫ్యూజన్ ఎక్కువ కనిపిస్తుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా మాట్లాడాలి? ఎలా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి? వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి నేను ఎట్లా ఆన్సర్ చెప్పాలి? ఒకసారేమో ఈ పర్సన్ మీ విషయంలో మీరు ఒకసారి ఈ పర్సన్ విషయంలో చాలా ఎక్కువ ప్రేమ చూపిస్తారు. ఇంకొకసారి
మీరు ఈ పర్సన్ విషయంలో చాలా అసలు ప్రేమే లేదన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇంట్రెస్టే లేదు, నాకు నువ్వు వద్దు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. దానికి ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నాకు ప్రేమ ఉంది. నేను డిస్టెన్స్ తగ్గించాలనుకుంటున్నాను. బట్ వాళ్ళ మనసులో ఏముంది అర్థం కావట్లేదు. ఏమన్నా నేను రాంగ్ స్టెప్ తీసుకుంటే ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా? ఇప్పుడు నేను ప్రపోజ్ చేయొచ్చా? వెళ్ళొచ్చా? లేదా? అనేదానికి ఈ పర్సన్‌లో జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. నాకు తెలిసి మీ పర్సన్ కొంతమంది విషయంలో మీ పర్సన్ ఫైనాన్షియల్లీ వీక్. వాళ్ళు ఫైనాన్షియల్లీ వీక్ అవ్వడం వల్ల వాళ్ళ మనసులో ఉన్నది కూడా చెప్పలేకపోతున్నారు. సో, చూద్దాం మీ పర్సన్ నుంచి ఇంకా ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి అని. ఫ్యామిలీ. నాకు తెలిసి ఈ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటున్నారు. కొంతమంది సిచ్యువేషన్‌లో అయితే ఈ పర్సన్‌కి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు కావాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మెమరీస్. ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. సో, మీ మెమరీస్ అనేది ఈ పర్సన్‌కి బాగా గుర్తొస్తున్నాయి అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. సెపరేషన్. డిఫికల్ట్ టు కోప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. నాకు తెలిసి ఈ పర్సన్ ఈ సెపరేషన్, మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ సెపరేషన్ ఆర్ ఎల్స్ ఈ దూరాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పొసెసివ్‌నెస్. యెస్, ఐఎమ్ సెల్ఫిష్. ఐ కాంట్ టాలరేట్ యువర్ అబ్సెన్స్. సో, మీరు ఆ పర్సన్‌కి దూరంగా ఉంటే ఆ పర్సన్ తట్టుకోలేరు. మీరు ఆ పర్సన్‌ని దూరం పెట్టినా ఆ పర్సన్ తట్టుకోలేరు. మైల్‌స్టోన్. అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. సో, మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా సరే, మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది అనేది మీ పర్సన్ మెసేజ్ అనమాట. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి పేషెన్స్. ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. నా జీవితాంతం నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని ఈ పర్సన్ చెప్తున్నారు. ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అవుతుంది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.